గత 3 రోజుల నుండి ఒకటే వార్త మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కుదిపేస్తుంది. అదే జగన్ గవర్నమెంట్ టైంలో శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో వాడే నెయ్యిలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లాడ్ లాంటి పదార్థాలు ఉన్నాయని మన చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ విషయాన్ని ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సో స్వయంగా ఆయనే చెప్పారు కాబట్టి మనం నిజంగా నమ్మేయాలా లేదా ఇందులో ఏమన్నా సీక్రెట్ దాగుందా? ఈ విషయాల గురించి అలాగే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయని కొన్ని విషయాల్ని ఈ వీడియోలో నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎంతకాలం హిందువుల మనోభావాలతో ఈ గవర్నమెంట్స్ ఆడుకుంటాయి. అందరూ తిరుపతి లడ్డు ఇష్యూ గురించి వినేసి అమ్మో ప్రీవియస్ గవర్నమెంట్ అలా చేశారా, మనం ఇన్నాళ్ళు ఈ యానిమల్ ఫ్యాట్స్ నే తిన్నామా అని చాలా టెన్షన్ పడిపోతూ థ్యాంక్ యూ సో మచ్ సిబిఎన్ గారు, మీరు వచ్చి ఇలా ఎక్స్పోజ్ చేసినందుకు మాకు ఈ రోజు తెలిసింది అక్కడ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయని అని గింజేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి వాళ్ళు చూపించిన రిపోర్ట్ ని సరిగ్గా మీరు చూసారా? లేదు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఈ రిపోర్ట్ లో కన్ఫర్మ్ గా యానిమల్ ఫ్యాట్ ఉందని మెన్షన్ చేశారా అంటే లేదు. అలా ఉందని ఎక్కడ కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. ఇందులో ఈ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫారెన్ ఫ్యాట్ ఉంది అని అంటున్నారు. అలానే కింద ఫారెన్ ఫ్యాట్ అంటే ఏముండొచ్చు అని లిస్ట్ ఇచ్చారంతే. అంతేగాని పక్కగా ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి అని ఎక్కడ చెప్పలేదు. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారమే దానిలో సోయాబీన్ వల్ల కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి తీసిన ఫ్యాట్స్ వల్ల కావచ్చు, ఆలివ్ రాప్సీడ్, వీట్ జమ్, మైజ్ జమ్ ఇలా చెప్తూ ఫిష్ ఆయిల్ అలాగే లార్డ్ తాలూకు ఫ్యాట్స్ కూడా లిస్ట్ లో ఉంటాయి కాబట్టి అవన్నీ మెన్షన్ చేశారు. కానీ ఆ విషయాన్ని ప్రెజెంట్ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ గేమ్ లో పార్ట్ లాగా ఓన్లీ యానిమల్ ఫ్యాట్స్ గురించి హైలైట్ చేస్తూ అవి షూర్ గా కలిపేశారు ఇది అది అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ గెయిన్ కోసం మన హిందువులను రెచ్చగొడుతున్నారు. అండ్ మళ్ళీ ఒకసారి ఈ రిపోర్ట్ ని చూడండి. కింద నోట్ అని మెన్షన్ చేశారు. అండ్ వాళ్ళే మెన్షన్ చేశారు ఈ టెస్ట్ లో ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు. అది ఎప్పుడు అంటే అబ్టైన్ ఫ్రమ్ సింగిల్ కౌస్, అంటే ఏదైనా ఒకే ఆవు నుంచి రిపీటెడ్ గా తీసినా, లేదా అబ్టైన్ ఫ్రమ్ కౌస్ విచ్ రిసీవ్డ్ an exceptionally high feeding of pure vegetable oils such as rapeseed oil, cotton or palm oil etc. అంటే ఈ ఆవులకు వేసే మేతలో ఎక్కువ మోతాదులో ఈ వెజిటేబుల్ ఆయిల్స్ లేదా ఈ రాప్సీడ్ ఆయిల్స్, కాటన్, పామ్ ఇలాంటివి ఎక్కువ ఉంటే ఈ రకంగా కూడా ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయని, అలాగే అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ టెస్ట్ కి వాల్యూ లేదని అర్థం. అండ్ ఇంకా కింద పైన చాలా టెక్నికల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మీ రిఫరెన్స్ కోసం ఈ డాక్యుమెంట్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా చూడండి. సో ఇంక ఈ విషయానికి వస్తే అసలు తప్పు జరగలేదో నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా గీ అడల్టరేషన్ జరిగింది. నాసిరకమైన ఇంగ్రీడియంట్సే వాడారు అండ్ ఖచ్చితంగా ఈ ఏదో పని చేసిన వాళ్ళని శిక్షించాలి. బట్ దొరికారు కదా అని పనిలో పని హిందువుల సెంటిమెంట్స్ ని దెబ్బతీస్తూ ఇలా మీరు ప్రచారం చేసేసి హిందువులను బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఎంతో మంది పీఠాధిపతులు, బ్రాహ్మణులు ఇంకా చాలా మంది హిందువులు నిష్ఠతో దేవుణ్ణి పూజిస్తూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. సడన్ గా ఇలాంటి విషయాలు వింటే నిజంగా తట్టుకోలేరు. సో దయచేసి అనవసరంగా మీ పొలిటికల్ గేమ్ కోసం హిందువుల మనోభావాలని దెబ్బతీయకండి. ఇదంతా నేను జగనన్న మీద అపారమైన ప్రేమతో మీకు చెప్తున్నానేమో అనే అనుమానం రావు. అక్కడికే వస్తున్నాను. ఇప్పటి వరకు నేను మాట్లాడింది కేవలం ప్రసాదం ఇష్యూ మాత్రమే. అండ్ అది నా మాటల ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ జగన్ అలాగే వాళ్ళ నాన్నగారైన రాజన్న గారు దీనికి మించిన అద్భుత కార్యాలు ఎన్నో చేశారు. అండ్ వాటి గురించి ఇంకో 2 minutes లో నేను చెప్తాను. అది చెప్పే ముందు మీరు ఒకటి ఆలోచించండి. వేరే మతాల వాళ్ళు హ్యాపీగా వాళ్ళ రిలీజియస్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా వాళ్ళకి సంబంధించిన చర్చెస్ ని కానివ్వండి, మాస్క్స్ లాంటివి, ఇంకా ఏవైనా బోర్డ్స్ ఉంటే వక్ఫ్ లాంటివి, ఇవన్నిటిని కూడా హ్యాపీగా ఫ్రీగా మేనేజ్ చేసుకుంటున్నారు. అలాగే కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకి ఇచ్చిన చట్టాలను యూజ్ చేసుకుని వాళ్ళ మతాలని వాళ్ళు బాగానే కాపాడుకుంటున్నారు. ఎట్టొచ్చి మన హిందువుల విషయానికి వచ్చేసరికి అందరూ మన చేతుల్ని కట్టేసి గుళ్ళన్నింటినీ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసేసుకోవడం ఏంటి? అసలు గవర్నమెంట్ కి గుళ్ళకి సంబంధం ఏంటి? అసలు మీలో ఎవరికైనా గవర్నమెంట్ మనకి ఏమని చెప్పి గుళ్ళని స్వాధీనంలోకి తీసుకుందో తెలుసా? మన గుళ్ళ నుండి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మనం సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నామంట. అంటే ఏవేవో లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్పి మన టెంపుల్స్ ని వీళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. అలా తీసుకుని వాళ్ళు మన గుళ్ళని మేనేజ్ చేస్తున్నందుకు ఫీ కూడా తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిని తీసుకుంటే తిరుపతి నుండి ఇలా మేనేజ్ చేస్తున్నందుకు ఫీ అక్షరాల 50 కోట్లు తీసుకుంటున్నారు ప్రతి ఇయర్. అంటే టీటీడీ నుంచి అఫీషియల్ గా గవర్నమెంట్ కి 50 కోట్లు ఫీ కడుతున్నాం. ఇలా ఎవ్రీ ఇయర్ మన హిందువుల డబ్బుని ఫీగా తీసుకుంటూ ఒక గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చి చేస్తున్న అరాచకాల గురించి మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. గుళ్ళ నుంచి వచ్చే డబ్బుల్ని గుళ్ళ కోసం కాకుండా ఇంకా చాలా సెక్యులర్ పనుల కోసం యూజ్ చేస్తున్నారు. అంటే రోడ్స్ వేయడం, గవర్నమెంట్ ఫండ్స్ కోసం ఇండైరెక్ట్ గా తరలించడం అండ్ కొంత షేర్ పర్సనల్ జేబుల్లో కూడా వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అండ్ మీలో చాలా మందికి ఈ విషయం తెలుసు. అయినా సరే మనకి వీటితో ఏ సంబంధం లేదు కదా.
సరే అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు వైఎస్ఆర్ అలాగే జగన్ గవర్నమెంట్ విషయానికి వద్దాం. ఎవరైనా ఒక ఆఫీషియల్ వచ్చి తిరుపతికి సంబంధించిన 7 కొండలు ఏవైతే ఉన్నాయో ఆ 7 కొండల్లో కేవలం 2 మాత్రమే స్వామివారికి సంబంధించిన ఆస్తి, మిగిలిన 5 కొండలు పబ్లిక్ ప్రాపర్టీ అని అంటే ఎలా ఉంటుంది? ఘోరం కదా. మరి ఇదే మాట నిజంగానే ఒక పెద్ద మనిషి అన్నారు. అండ్ ఆయన ఎవరో కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హూ ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్. అండ్ వైఎస్ఆర్ టైంలో 2 కొండలు స్వామివారికి అలాగే మిగిలిన 5 కొండలు పబ్లిక్ ప్రాపర్టీ అని ఒక జీవోని తీసుకురావాలని కూడా అనుకున్నారు. అండ్ దాట్స్ ఎ ఫ్యాక్ట్. వీటితో పాటుగా రూమర్స్ ప్రకారం ఆ కొండలపైన చర్చెస్ ని కూడా కట్టడానికి బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకున్నారంట. కానీ ఇవన్నీ అమలు చేయక ముందే ఆయన 2009లో ప్లేన్ క్రాష్ లో చనిపోవడంతో ఈ ప్లాన్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఈ విషయం ఎంతమంది తెలుసు? వైఎస్ఆర్ చనిపోక ముందు టీటీడీలో పరిస్థితులు ఎలా ఉండాయంటే, అక్కడే టీటీడీ రన్ చేస్తున్న పద్మావతి యూనివర్సిటీ గురించి మీరు వినే ఉంటారు కదా. అందులో ప్రిన్సిపల్ గా ఒక క్రిస్టియన్ ని అపాయింట్ చేశారు. ఆవిడ ఆ యూనివర్సిటీలో చదివే అమ్మాయిలందరినీ బస్ ఎక్కించి ప్రతిరోజు చర్చికి తీసుకెళ్లేది. కాలేజీలో బొట్టు అలాగే గాజులు, పువ్వులు, దేవుడి తాళ్లు ఇలా ఏది కూడా పెట్టుకోకూడదని రూల్స్ పెట్టేది. అండ్ ఈ విషయాల గురించి అక్కడ స్టూడెంట్స్ ఎన్నోసార్లు కంప్లైంట్ చేశారు. కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోలేదు, అలాగే న్యూస్ ని బయటికి రానివ్వలేదు. అండ్ దానికి కారణం మన స్టేట్ లో ఉన్న పెద్ద తలకాయకి కావాల్సింది కూడా అదే. పైకి సెక్యులర్ అలాగే రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్ అని కలరింగ్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో చేస్తూ వచ్చారు. అప్పట్లో మిషనరీస్ ఫుల్ పవర్స్ తో పనిచేసేవి. అక్కడ ఇక్కడ కొండపైన కొండ కింద తేడా లేకుండా హ్యాపీగా మత ప్రచారం చేసుకున్నారు. అండ్ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఫుల్ గా కాకపోయినా కొద్దో గొప్ప కొంచెం బెటర్ అయింది. అలా అని చెప్పి ఎవరో ఈ ఇష్యూని పూర్తిగా అయితే సాల్వ్ చేయలేదు. కరప్షన్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంది. సరే ముందుకన్నా ఇప్పుడు కొంచెం బెటరే అని అనుకునే లోపు మళ్ళీ వైఎస్ఆర్ కొడుకైన జగన్ వచ్చారు. వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ 50,000 చర్చెస్ కి పైగా కన్స్ట్రక్షన్ చేయడానికి గ్రాంట్స్ ఇచ్చారు. పాస్టర్స్ కి జీతాలు ఇచ్చారు. జెరూసలేం యాత్రలకి డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఆ ఒక్క మతానికి ఈ లెవెల్లో సపోర్ట్ అండ్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక పక్క నుండి మా డబ్బుల్ని దోచేసి పక్క వాళ్ళని మేపుతూ వేరే మతాల వాళ్ళనేమో మా టీడీడీలో వర్క్ చేసేలా చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! ఇదేనా సమన్యాయం అంటే? ఇదేనా సెక్యులరిజం అంటే? ఇలాంటి ఘోరాలు ఒక్క టీడీడీలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్ కంట్రోల్ లో ఉన్న అనేక గుళ్ళలో జరుగుతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే తమిళనాడు. అండ్ వాటన్నిటిని కూడా అన్బయాస్డ్ గా వీడియోస్ చేస్తాం. బట్ అల్టిమేట్లీ నేను ఒకటే చెప్తాను, మనం మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. అండ్ అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రీ ఆర్ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. గవర్నమెంట్ కంట్రోల్ నుండి మన టెంపుల్స్ ని ఫ్రీ చేయాలి. అండ్ యాక్చువల్లీ ఈ ఫైట్ కొన్ని ఏళ్లగా జరుగుతుంది. బట్ సపోర్ట్ లేక దీని గురించి ఫైట్ చేసే వాళ్ళు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి. ఆల్రెడీ చాలా నష్టపోయాం. ప్రాజెక్ట్ సెలోనికా, ప్రాజెక్ట్ జోషువా ఇలాంటి ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ తో మన హిందువులని మాస్ కన్వర్షన్స్ చేస్తున్నారు. మన హిందువుల గుళ్ళ యొక్క ఆస్తులని సీక్రెట్ గా అమ్మేస్తున్నారు. గుళ్ళకి భక్తులు రావడం తగ్గేలా అనేక ప్లాన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇంత జరిగాక ఇంక మనం ఎవరిని నమ్మలేం. అండ్ ఇంతటితో ఇది ఆగిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. నేను నా ఛానల్లో టచ్ చేసింది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ మీ సపోర్ట్ లేకుండా ఎక్కువ కాలం నేను ఈ ఛానల్ ఇంత బోల్డ్ గా రన్ చేయలేను. ఏదో ఒక టైంలో నన్ను కూడా తొక్కేస్తారు. సో మీ సైడ్ నుండి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మంచి అనిపిస్తే వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నేను కూడా నా శక్తి ఉన్నంత వరకు నేను మీ తరపున ఏదో రకంగా పోరాడుతూనే ఉంటాను. అన్ని మతాలని గౌరవిద్దాం అండ్ మన మతాన్ని అలాగే మన దేశాన్ని కాపాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన జోలికి మాత్రమే ఎవడైనా వస్తే వాడి తాట కూడా తీయాలి. నెక్స్ట్ వక్ఫ్ బోర్డ్ గురించి వీడియో రాబోతుంది. సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హింద్.